మాస్టర్ స్లేవ్. ఇప్పుడు నేను ఇది ఒకటి స్టార్ట్ చేస్తే చాలు మామ, సెకండ్ది కూడా స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో బ్యాలెన్స్లోనే మనం ఎందుకు ఛార్జ్ చేయాలి అని అంటే, ఫాస్ట్ ఛార్జ్లో ఛార్జింగ్ పెడితే సెల్స్ వచ్చేసి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇందులో టోటల్ 36 సెల్స్ ఉంటాయి మామ. 6S బ్యాటరీ అంటాం దీన్ని. 6S బ్యాటరీ అంటే ఇక్కడ 6 6 6 6 6 6 ఇట్లా సింగిల్ గ్రిడ్స్ ఉంటాయి మామ. ఒక గ్రిడ్లో 6 సెల్లులు ఉంటాయి, మొత్తం అట్లా 6 గ్రిడ్స్ ఉంటాయి. 6S 6P అంటాం, అంటే 6 సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉంటాయి, 6 ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో మీకు ఒకవేళ ఇది 6S 5S 4S ఎట్లా తెలుసుకోవాలి అనుకుంటే, ఇక్కడ కేబుల్స్ ఉన్నాయి కదా మామ, ఇవి చూసుకోండి ఒకసారి. ఇవి టోటల్గా మీరు 7 కేబుల్స్ ఉంటాయి మామ. 7 కేబుల్స్లో ఒకటి తీసేయండి, గ్రౌండ్ తీసేయండి. గ్రౌండ్ తీసేసి 6 కేబుల్స్ చూసుకోండి. టోటల్ 7లో మనం 6, ఒకవేళ ఇవి 5 ఉన్నాయనుకోండి, 5లో ఒకటి తీసేయాలి, 4S బ్యాటరీ అంటారు. 8 ఉన్నాయనుకోండి, 8లో ఒకటి తీసేసేయండి, 7S. 9 ఉన్నాయి, ఒకటి తీసేయాలి. గ్రౌండ్ ఒకటి తీసేస్తే ఎన్ని బ్యాలెన్స్ కేబుల్స్ ఉంటే, ఇట్లా ఎన్ని కేబుల్స్ ఉంటే అన్ని సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయని అర్థం. ఓకే, సో 16లోనే ఎందుకు ఛార్జ్ చేస్తున్నాం మనము? ఇండివిజువల్, ఇప్పుడు ఇక్కడ 6 సెల్స్ అని నేను చెప్పాను కదా, ఒక గ్రిడ్లో 6 సెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు బ్యాలెన్స్లో పెట్టకుండా ఫాస్ట్లో పెడితే ఇండివిజువల్ సెల్ ఎక్కినప్పుడు అది అక్కడనే కట్ ఆఫ్ అయిపోతుంది. ఒక సెల్ వచ్చేసి మనకి 4.2 ఫుల్ వోల్టేజ్, అది 4.2 ఎక్కగానే అది అక్కడనే కట్ ఆఫ్ అయిపోయి మిగతా 5 సెల్స్ అనే ఎక్కాయి. 5th ఎక్కిన తర్వాత మళ్ళీ 4th, సో అలా ఎక్కుతాయి. లేదు నువ్వు బ్యాలెన్స్లో పెట్టుకున్నావంటే ఆల్ సెల్స్ 6కి 6 సెల్స్ ఇండివిజువల్గా కాకుండా ఒకటి అన్నీ బ్యాలెన్స్గా అయ్యి 6 సెల్స్ ఒకటేసారి ఫుల్ అయ్యి అక్కడ స్టాప్ అయిపోతుంది. ఓకే, సో అర్థం కాకపోతే డీటెయిల్గా మళ్ళీ చెప్తాను మీకు. సో 6 సిరీస్, 6 ప్యారలల్, 6 సిరీస్. ఇప్పుడు 6 ప్యారలల్గా మనం ఇక్కడ ఎక్కడైతే పెట్టామో ఆ 6 ప్యారలల్గా ఒక బ్యాలెన్స్గా ఫుల్ అయిపోతాయి అన్నమాట. లేదు ప్యారలల్గా పెట్టినవి ఫుల్ ఫాస్ట్ ఛార్జర్లో పెడితే ఏమవుతుంది, ఒక్కో సెల్ ఫుల్గా కాగానే అది 4.2కి రీచ్ అవ్వగానే అదాన్ని కట్ ఆఫ్ అయిపోతుంది. సో అది మెయింటైన్ అనేది చేసుకోదన్నమాట. బ్యాలెన్స్లో అయితే ఇండివిజువల్గా మెయింటైన్ చేసుకుంటూ ఫుల్ అయిపోతుంది. సో ఇది మనం యూజ్ చేసే బ్యాటరీస్. ఇట్లా 4A 4B ఎందుకు పెట్టుకున్నాను అంటే, ఇది ఒక పేర్ లాగా. నెక్స్ట్ ఇక్కడ 5A 5B అని ఉంటుంది మామ. సో 5A 5B 4A 4B అట్లా నేను ఒక పేర్ వైజ్ డివైడ్ చేశాను. ఒక్కసారి కనెక్ట్ చేసినప్పుడు ఒక పేర్ అనేది నేను కనెక్ట్ చేస్తాను బ్యాటరీస్లో. ఓకే, సో ఎప్పుడు మీరు ఛార్జ్ చేసినా కూడా 16 amps పెట్టుకోండి, 20 amps పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా 25,200 mAh, అంటే అప్ టు 25 ampere వరకు దీన్ని మనం ఛార్జ్ చేయొచ్చు అని. సో మనకి ఛార్జర్లో మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం యాంప్స్ వచ్చేసి SkyRCకి 20 amps మామ. 20 ampsలో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు షూర్ 6 amps, ఇవి 6 amps ప్లగ్స్ అంటాం మామ. ఇది 6 amps. ఈ 6 amps ప్లగ్లో మీరు కనుక 20 ampsలో ఛార్జ్ చేశారంటే ఇది బోర్డ్ అనేది కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 6 amps ఉంది కాబట్టి మీరు 16 ampsలో పెట్టుకోండి. ఇంట్లో ఛార్జింగ్